అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ శ్రీ సిస్టర్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మామ్ అండ్ శ్రీ సిస్టర్స్ మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చేసింది ఒక మంచి సూపర్ డూపర్ రెసిపీనండి. థంబ్నెయిల్లో ఆల్రెడీ చూసారు కదా, ఫిష్ ఫ్రై అండ్ చేపల పులుసు అండి. ఈ 2 రెసిపీస్ కూడా చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. టేస్ట్ మాత్రం ఒకదానికొకటి పోటీగా అద్దరిపోతాయండి. నేను చేసే డిషెస్లో పర్టికులర్గా ఈ ఫిష్ ఫ్రై అనేది మా ఇంట్లో వాళ్ళకి చాలా చాలా ఇష్టం అండి. మా ఇంట్లో ఫిష్ ఎప్పుడు తీసుకొచ్చినా కూడా నేను ఇలాగే చేస్తానండి. సెంటర్ పీసెస్ అన్నీ ఫ్రై చేస్తాను అండ్ హెడ్ అండ్ టెయిల్ పీసెస్నేమో పులుసు పెడతాను. ఇంకా లేట్ చేయకుండా ఈ స్పెషల్ రెసిపీస్ని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఫిష్ కట్ చేసినప్పుడే స్కిన్ తీయించేసుకుని ఉప్పు నిమ్మరసం వేసి నీట్గా వాష్ చేసుకుని పెట్టుకోవాలండి. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, నేను ఇక్కడ కూర కారమే వాడుతున్నానండి, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకుని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల పెరుగు కూడా వేసేసి మొత్తం బాగా కలుపుకుని అందులో మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ సెంటర్ పీసెస్ అన్నిటినీ కూడా ఇందులో వేసేసి పీసెస్ అన్నిటికీ కూడా ముందు వెనక 2 పక్కల కూడా బాగా పట్టించి పెట్టాలండి. మసాలా బాగా పట్టించేసి ఒక 1/2 అవర్ పక్కన ఉంచేసేయాలి. ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవడం వల్ల పీస్కి బాగా మసాలా అది పడుతుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో ఒక 2.5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ఈ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని సెంటర్ పీసెస్ని అందులో వేసి 2 పక్కల కూడా నీట్గా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫిష్ పీస్ అనేది చాలా తొందరగా కుక్ అయిపోతుందండి, అందుకని ఎంతో టైం పట్టదు. మనం పీసెస్ని మధ్య మధ్యలో ఎక్కువగా కదపకూడదండి, చాలా సెన్సిటివ్గా ఉంటాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి ఫిష్ పీసెస్, మళ్ళీ ముక్క విడిపోతుంది. అందుకని మనం 1 సైడ్ బ్రౌన్ అయిన తర్వాత టర్న్ చేసుకుని సెకండ్ సైడ్ కూడా మనము గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని తీసేసుకుంటే సరిపోతుంది.
ఫిష్ పీసెస్ రెండు వైపులా కూడా కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు మనం పేపర్ నాప్కిన్ ఉన్న ఒక ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేసుకుని ఈ ఫిష్ పీసెస్కి వేడిగా ఉన్నప్పుడే పైన రెండు వైపులా కూడా పైన గరం మసాలాని స్ప్రింకిల్ చేసుకోవాలి. టర్న్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి. ఫిష్ పీస్ ఊరికినే విడిపోతుంది. టర్న్ చేసి సెకండ్ సైడ్ కూడా మనం గరం మసాలాని స్ప్రింకిల్ చేసుకోవాలి. అంతేనండి, ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. మీరు ఒక్కసారి ఫిష్ ఫ్రైని ఇలా చేసి చూడండి, మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. లైఫ్లో మర్చిపోలేరు దీని టేస్ట్ని. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ రెసిపీని చూసేద్దాం. మనం ఫిష్ ఫ్రై చేసిన తర్వాత మిగిలిన ఆయిలే మనకి చేపల పులుసు పెట్టడానికి కూడా సరిపోతుందండి. కడాయిలో ఆయిల్ వేడైన తర్వాత అందులో మనం ఒక 4 to 5 లవంగాలు, ఒక 1 inch పీస్ దాల్చిన చెక్క, ఒక 2 యాలకులు వేసి ఫ్రై అయిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని మిక్సీలో కచ్చాపచ్చాగా నలిపేసుకోవాలండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక 3 పచ్చిమిరపకాయలు వేసేసి మిక్సీ పట్టేసి అది కూడా ఇందులో వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, జస్ట్ 1 teaspoon ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుందండి. వేసుకుని మనకి ఆ రా స్మెల్ అనేది పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు నేను చింతపండు పులుసు తీసుకుందాం. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఇది రసం తీసి ఇది కూడా వేసేసుకుందాము. ఇది కుక్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో నేను 1.25 teaspoon సాల్ట్ వేసుకున్నానండి. కళ్ళుప్పు వేసుకున్నాను, క్రిస్టల్ సాల్ట్. 2 teaspoonల కారం, పచ్చికారం అండి. చేపల పులుసుకి పచ్చికారమే బాగుంటుంది. 1/2 teaspoon పసుపు, 1.5 teaspoon ధనియా పౌడర్, 1/2 teaspoon జీలకర్ర పౌడర్, ఒక 2 చిటికెల మెంతిపిండి, 1/2 teaspoon కంటే కూడా తక్కువ అండి, చాలా కొంచెం వేసుకోవాలి లేకపోతే చేదొచ్చేస్తుంది. వేసి అన్నీ కలిపి బాగా కలుపుకోవాలండి. ఈ గ్రేవీ బాగా కుక్ అయిన తర్వాత ఇందులో సరిపడా వాటర్ పోసుకుని అందులో మనం హెడ్ అండ్ టెయిల్ పీసెస్ని యాడ్ చేసేసుకుని ఒక 2 tablespoonల కరివేపాకు, ఒక 1/2 teaspoon గరం మసాలా వేసి కొంచెం కదిపేసి మూత పెట్టేసి ఒక 15 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. పీసెస్ని వేసిన తర్వాత వాటిని కదపకూడదండి, కదిపితే ముక్క విడిపోతుంది. 15 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ అయిపోయిన తర్వాత డిష్ అవుట్ చేసేసుకుని మనం దానిపైన ఒక 2 to 3 teaspoons ఆఫ్ ఆవకాయలో ఉండే ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ వేసుకోవాలండి. ఇదే మనకి చేపల పులుసుకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఫ్లేవర్ అండ్ కలర్ని కూడా యాడ్ చేస్తుంది.
అంతేనండి, పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది. ఈ ఫిష్ అనేది మన హెల్త్కి చాలా మంచిదండి. దీనివల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి. ఈ ఫిష్లో మెయిన్గా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయంటండి. ఇవి మనకి హార్ట్ హెల్త్కి చాలా మంచిదంట. సడన్ హార్ట్ అటాక్స్, హార్ట్ డిసీజెస్ అవి రాకుండా చాలా బాగా ఉపయోగపడుతుందంట. నెక్స్ట్ ఇందులో మనకి విటమిన్ డి కూడా చాలా అధికంగా లభిస్తుందండి. ఫిష్ ద్వారా మనకి విటమిన్ డి అనేది మన బాడీలో మిగిలిన న్యూట్రియంట్స్ని అన్నిటినీ కూడా మన బాడీ చాలా బాగా అబ్జర్వ్ చేసుకోవడానికి మనకి విటమిన్ డి అనేది ఉపయోగపడుతుంది. స్కిన్కి చాలా మంచిదండి. స్కిన్ అనేది తొందరగా ముడత రాదు. మళ్ళీ హెయిర్ గ్రోత్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. బ్రెయిన్ హెల్త్కి చాలా మంచిది. మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ ఫిష్ని నేను చెప్పిన విధంగా ట్రై చేసి ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక మీకు నేను కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్. బై బాయ్.